హలో ఫ్రెండ్స్, నేను మీ రాజు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఫైనల్గా వైకుంఠ ఏకాదశి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే ముందే టికెట్స్ చెక్ చేసి కొండ మీదకు అలో చేస్తున్నారు. తిరుమలలో స్వామివారిని చూసేది 2 క్షణాలే అయినా మనం ఎంతో దివ్యమైన అనుభూతిని పొందుతాం. వెంకటేశ్వర స్వామికి అంత మహిమ ఉంది. కానీ వెంకటం అనే పదానికి అర్థం ఏమిటి? ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఈ తిరుమల కొండని వెంకటాచలం అని, శేషాచలం అని, అంజనాద్రి అని, వృషభాద్రి అని వేరు వేరు పేర్లతో పిలుస్తారు. కానీ ఆ పేరు వెనుకున్న రహస్యాలు ఏమిటి? ఇవన్నీ కూడా భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉన్నాయి. భవిష్యోత్తర పురాణం ప్రకారం మొదటి యుగంలో అంటే కృతాయుగంలో ఈ తిరుమల కొండపైన వృషభాసురుడు అనే ఒక శక్తివంతమైన అసురుడు ఉండేవాడు. అతనికి నరసింహస్వామి అంటే చాలా భక్తి. కానీ ఋషులను మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఈ వృషభాసురుడు రోజు తిరుమల కొండపైన ఉండే తుంబూరు తీర్థంలో స్నానం చేసి నరసింహస్వామికి కఠోరంగా తపస్సు చేసేవాడు. ప్రతిరోజు తన తలను తానే నరికేసుకుని నరసింహస్వామికి తన తగ్గిపోయిన తలను అర్పించేసేవాడట. కానీ తన తపస్సు శక్తి వల్ల తన తల తనకే తిరిగి వచ్చేసేది. అలా వృషభాసురుడు 5,000 సంవత్సరాల పాటు ప్రతిరోజు తపస్సు చేసేవాడట. దాంతో విష్ణుమూర్తి ప్రసంగమై వృషభాసురుని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. స్వామి, ఈ విశ్వంలో నువ్వే అందరికంటే శక్తివంతుడు కాబట్టి నేను నీతో యుద్ధం చేయాలని కోరుకుంటున్నానని దాంతో విష్ణువు వృషభాసురుడితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. కేవలం ఒక క్షణంలోనే వృషభాసురుని చంపగల శక్తి ఉన్నా సరే వృషభాసురుడు అసంతృప్తి చెందకూడదు అని చెప్పి 27 రోజుల పాటు ఘోరంగా యుద్ధం చేస్తాడు. వృషభాసురుడు తన శక్తిని క్షీణించి చనిపోయే ముందు విష్ణువుతో, స్వామిని సుదర్శన చక్రంతో నన్ను చంపు, దాంతో నాకు మోక్షం కలుగుతుంది. అలా విష్ణుమూర్తితోనే యుద్ధం చేసిన వృషభాసురుడు అని గుర్తింపు ఉండాలంటే ఈ కొండకు నా పేరే పెట్టు అని చివరి కోరికను కోరుకొని చనిపోయాడు. అలా వృషభాసురుడు కోరుకున్నట్టుగా తిరుమల కొండను కృతాయుగం మొత్తం వృషభాద్రి అని పిలిచేవారు. రెండో యుగంలో అంటే త్రేతాయుగంలో కేసరి అనే ఒక వానరరాజు ఉండేవాడు. కేసరి భార్య అంజనాదేవి. వీళ్ళిద్దరూ ఎంతో మంచి వారైనప్పటికీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. దాంతో కేసరి ఇంకా అంజనాదేవి తిరుమల కొండ మీద ఉన్న మతంగ ఋషి ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు మతంగ ముని అంజనాదేవిని జపాలి తీర్థంలో స్నానం చేసి వరాస్వామిని దర్శించుకొని తిరుమల కొండ మీద వాయుదేవునికి తపస్సు చేయమంటారు. దాంతో అంజనాదేవి వాయుదేవునికి తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అలా 12 సంవత్సరాలు అంజనాదేవి తపస్సు చేసిన తరువాత వాయుదేవుడు ఆంజనేయ స్వామిని పుత్రుడిగా ప్రసాదిస్తాడు. ఈ తిరుమల కొండ మీదుగా తపస్సు చేసి అంజనాదేవి ఆంజనేయ స్వామిని పొందినందుకు ఈ తిరుమల కొండను త్రేతాయుగంలో అంజనాద్రి అని పిలిచేవారు. తిరుమల కొండకి శేషాచలం అనే పేరు రావడం వెనుక ఎంతో ప్రత్యేకమైన కథ ఉంది. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటాడని మనమందరికి తెలిసినదే. ఒకరోజు వాయుదేవుడు విష్ణుమూర్తిని కలవడానికి వైకుంఠం వెళ్తాడు. కానీ ద్వారపాలకుడుగా ఉన్న ఆదిశేషుడు మాత్రం వైకుంఠంలోకి రానియకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్తాడు. దాంతో ఆదిశేషునికి వాయుదేవునికి ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఆ సమయంలో విష్ణుమూర్తి వచ్చి వీళ్ళిద్దరూ ఎందుకు గొడవ చేస్తున్నారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆదిశేషు విష్ణుమూర్తిని నేనే మోస్తున్నా కాబట్టి నేనే గొప్ప అని చెబుతాడు. దాంతో వాయుదేవుడు కూడా అందరికీ నేను ప్రాణవాయువునిస్తున్నా కాబట్టి నేనే గొప్ప అని చెప్తాడు. దాంతో విష్ణుమూర్తి వీళ్ళిద్దరి మధ్య ఒక పోటీ పెడతాడు. ఉత్తర భారతదేశంలో ఉండే ఆనంద పర్వతాలన్నీ వాయుదేవుడు తన వాయువుతో కదపగలిగితే వాయుదేవుడు గొప్ప అని, అలాగే ఆదిశేషుడు అవన్నింటినీ కదలకుండా పట్టుకోగలిగితే ఆదిశేషుడు గొప్ప అని చెప్పాడు. దాంతో వెంటనే ఆదిశేషుడు ఆ పర్వతాలన్నింటినీ కూడా కదలకుండా చుట్టేసి పట్టుకుంటాడు. కానీ వాయుదేవుడు మాత్రం విష్ణుమూర్తినే సాయం చేయమని కోరుతాడు. దాంతో విష్ణుమూర్తి మహిమ వల్ల ఆనంద పర్వతాలన్నీ ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి అంటే తిరుమల కొండ పక్కన వచ్చి పడతాయి. అలానే ఈ 7 కొండలు ఏర్పడ్డాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆనంద పర్వతం తండ్రి అయిన మేరు పర్వతం రాజు విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి, ఆదిశేషువు వాయుదేవుడు కొట్టుకుంటే నా కొడుకు ఏం చేశాడు అని అడుగుతాడు.
దాంతో మేరు పర్వతం రాజు మీరే నా కొడుక్కి సాయం చేయాలని విష్ణుమూర్తిని కోరుతాడు. దాంతో విష్ణుమూర్తి అభయం ఇచ్చి రాబోయే 28వ కలియుగంలో నేను భూమి మీద జన్మిస్తాను. ఆ సమయంలో కలియుగమంతం నేను వెంకటేశ్వరునిగా మీ కొడుకు అయిన ఆనంద పర్వతం మీదే ఉంటానని చెప్పి పంపిస్తాడు. ఫైనల్గా వైకుంఠ ఏకాదశికి అయితే వైకుంఠం చేరుకున్నాము. ఎంతమంది వైకుంఠ ఏకాదశికి దర్శనం చేసుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి. ఈ స్టోరీ అయితే ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ ఎవరికైనా కరెక్ట్గా తెలుసుంటే కమెంట్ చేయండి. నేను కూడా మీ ద్వారా తెలుసుకుంటాను. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెదర్ చూస్తుంటే చాలా చలిగా ఉంది. వర్షం వేరే పడుతున్నట్టు ఫీల్ వస్తుంది, కానీ వర్షం అయితే కాదు, అది మంచు. వైకుంఠ ఏకాదశికి ఈ లైటింగు, ఈ డెకరేషన్స్ అన్నీ చూస్తుంటే ఈ వెదర్కి ఇదేనేమో స్వర్గం అన్నట్టు ఫీల్ వచ్చేస్తుంది. ఐ థింక్ ఇదే స్వర్గమేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.